నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గంజాయి కేసులో అసలైన దోషులను పట్టుకుంటాం. విశాఖ సెంట్రల్ జైలును పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. విశాఖ జిల్లా నూతన కలెక్టర్గా హరీంద్ర ప్రసాద్. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం. ప్రభుత్వ రంగ పరిశ్రమలను పాలకులు నిర్వీర్యం చేస్తున్నారు. సిపిఐ రాష్ట్ర మహాసభలో జాతీయ కార్యదర్శి నారాయణ. అడవులను పరిరక్షించుకునేందుకు చర్యలు చేపట్టాలి. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. గంజాయి కేసులో అసలైన దోషులకు శిక్ష తప్పదని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. విశాఖ సెంట్రల్ జైలును ఆమె సందర్శించారు. అమాయకులైన గిరిజనులు కేసుల్లో ఇరుక్కుని జైళ్లలో మగ్గుతుంటే అసలైన దోషులు తప్పించుకుని తిరుగుతున్నారని అన్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. ఖైదీలతో మాట్లాడారు. ఖైదీల ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన ఎనీ టైమ్ క్లినిక్ ను ఆమె ప్రారంభించారు. శ్రామిక వనంలో తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. ప్రింటింగ్ ప్రెస్, బుక్ బైండింగ్, చేనేత మగ్గం, స్టీల్ యూనిట్, ఇతర యూనిట్లను పరిశీలించారు. నైపుణ్యం కలిగిన ఖైదీలతో మాట్లాడారు. గంజాయి కేసుల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారితో కూడా హోంమంత్రి మాట్లాడారు. Depending on number of tests. గంజాయి కేసులో అమాయకులు జైల్లో ఉన్నారని, అసలైన దోషులను పట్టుకుంటామని హోంమంత్రి అనిత అన్నారు. కొంతమంది ఖైదీలు తమ సమస్యలపై మొరపెట్టుకున్నారని, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేందుకు న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఖైదీల సమస్యలు పరిష్కరించేందుకు ఎలా ముందుకెళతామో జైలు అధికారులు, సిబ్బంది సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు. శ్రామిక వనంలో ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. మినిస్ట్రీలో భాగమైన ఈ ప్రిజన్స్ని కూడా ఒకసారి చూడాలి. ఒకసారి ప్రిజన్స్ విషయంలో కూడా ఒకసారి ఏం జరుగుతుందని తెలుసుకునే ఉద్దేశంతో విశాఖపట్నంలో ఉన్న ఈ సెంట్రల్ ప్రిజన్కి ఇక్కడికి ఒకసారి విజిట్ చేయడానికి రావడం జరిగింది. సెంట్రల్ ప్రిజన్కి ఇక్కడికి వచ్చిన తర్వాత మన సూపరింటెండెంట్ మన కిషోర్ గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు, ఇంకా స్టాఫ్ మొత్తం ఇక్కడ నాకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపించారు. విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో, గత 5 సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయని మాకులాంటి వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అన్నలకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితులు ఈరోజు కనిపించాయి. నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను, స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్నారు. యాక్చువల్గా స్టాఫ్ క్వార్టర్స్లు కూడా 20 సంవత్సరాలు అయిపోయింది, మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుగా 800 కెపాసిటీ. లోపల ప్రిజన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 800 మంది వరకు ఉండొచ్చు. కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా 2000 మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి. లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విధాకరమైన సంఘటనలు అంటారు కదా. చిన్న పిల్లలు 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఒక్కొక్కరు 7 నెలలు, 11 నెలలు. వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా, ఎందుకు తీసుకొచ్చారని అడిగితే 10,000 రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా, నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి ఇమ్మన్నారు, సో నేను ఇచ్చాను, నేను అరెస్ట్ అయ్యాను. అంటే విషయం ఏంటంటే చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే ఈ 5,000 రూపాయలకి, 10,000 రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లే, అది కూడా తప్పే. కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు. ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చూసాం. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలామందికి అక్కడ మంచి హాస్పిటల్కి సంబంధించి ఒక మంచి ఫెసిలిటేట్గా ఒక టెస్టింగ్ టూల్ కూడా ఒకటి వీళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్లో తీసుకొని ఖైదీలందరికీ కూడా ల్యాబ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దగ్గర 76 టెస్టులు చేయడానికి వాళ్ళందరికీ కూడా అది కూడా ఈరోజే నా చేతుల మీదుగా కూడా ఓపెన్ చేయించారు. ఇట్స్ వెరీ గుడ్ సైన్. నేను కూడా ఏం చెప్పామంటే ఎస్పెషల్లీ రూల్ బుక్లో కూడా ఉంటుంది,
మనకి డీ అడిక్షన్ సెంటర్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ఈ డీ అడిక్షన్ సెంటర్స్ మనం బయట ఉన్న వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్స్ మనకి కేజీహెచ్లో కానీ మన మెంటల్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మనం ఉంటూ ఒకటి ఎత్తి చూసాం. కానీ ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ కనుక మనకు ఒక 20 బెడెడో 30 బెడెడో కనుక ఇన్ పేషెంట్ల కింద ఇక్కడే ఇచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కనుక కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తే లోపల చాలామంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం, కొంతమంది ఈ విజిటర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజాయి ప్యాకెట్స్ వేసేయడం, కొంతమంది ఏమో వాల్ దగ్గర నుంచి వేసేయడం, అంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక ఎడిక్షన్ సెంటర్, డీ అడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం ఒకటి రన్ చేసుకుంటే బాగుంటుందనే ప్రతిపాదన కూడా ఉంది. దీన్ని కూడా మనం ఒకసారి లీగల్గా అడ్వైస్ తీసుకొని అది ఎలా చేస్తే బాగుంటుందని దాని మీద కూడా ఒక దృష్టి పెట్టడం జరుగుతుంది. అది కూడా జరిగింది. ఎస్పెషల్లీ జైలు శాఖ సిబ్బంది కూడా చాలామంది వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పుకున్నారు. ఏదైతే రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్తో ఈక్వల్గా మమ్మల్ని చూడాలి, రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చే ఈఎల్స్ కూడా మాకు డెఫినెట్గా ఇవ్వాలి, వాళ్ళకి కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వాళ్ళ జోనల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా స్టేట్ వైడ్ ట్రాన్స్ఫర్స్, అందులో కొంచెం మహిళా పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి, ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కంపల్సరీగా వీటన్నిటి మీద కూడా సమీక్ష ఏర్పాటు చేసుకొని అఫీషియల్స్తోని అదేవిధంగా లీగల్ అడ్వైజర్స్తోని కూడా కూర్చొని అందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కింద పోలీస్ వెల్ఫేర్ కింద డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని, మంచి జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. జైలు సందర్శనంలో ఆమె వెంట సూపరింటెండెంట్ కిషోర్ కుమార్, అదనపు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా నూతన కలెక్టర్గా ఎంఎన్ హరీందర్ ప్రసాద్ నియమితులు అయ్యారు. రాష్ట్రంలో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్గా పనిచేసిన డాక్టర్ మల్లికార్జునకు జీఐడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా పనిచేసిన హరీంద్ర ప్రసాద్కు నియమించింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి జిల్లా కలెక్టర్గా కె విజయ నియమితులు అయ్యారు. సిపిఐ రాష్ట్ర మహాసభలు విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మురళీనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన రాష్ట్ర మహాసభకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు హాజరయ్యారు. 3 రోజుల పాటు సభలో పలు తీర్మానాలు చేయనున్నారు. విశాఖ వేదికగా సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు 3 రోజుల పాటు జరుగుతున్నాయి. మురళీనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న సభలకు జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరయ్యారు. ప్రజా నాట్య మండలి ఆట పాట అలరించాయి. ప్రభుత్వ రంగ సంస్థలను పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రంలోని పరిశ్రమలను నాశనం చేస్తుంటే ఇక్కడ ప్రభుత్వాలు కూడా స్పందించకపోవడం దారుణమన్నారు. ఓ పథకం ప్రకారం కేంద్రం బహుళ జాతి కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ పద్ధతిలో చేసి పబ్లిక్ సెక్టర్స్ అమ్మేస్తూ ఉంటే కొత్త ఉద్యోగం కాకుండా పోతే అసంతృప్తి వస్తుంది సహజంగా. ఈ అసంతృప్తిని పరిష్కారం చేయాలంటే ఆర్థికపరమైన మార్పులు తేవాలి. ఆర్థికపరమైన మార్పులు తేవాలంటే కార్పొరేట్ కంపెనీలు నష్టం కదా. కార్పొరేట్ కలుసొన్నలో జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం. అదాని జరిగిపోలేడు, అంబానీ జరిగిపోలేడు, కార్పొరేట్ కంపెనీ జరిగిపోలేడు. 2014 వచ్చినప్పటికీ 2.5 లక్షల కోట్ల రూపాయల ఎన్పిఏగా ఉంటే, ఇంటర్మీడియట్ హాస్పిటల్గా ఉంటే, ఎకవేద్దారులుగా ఉంటే, ఈ 10 ఏళ్లలో దాదాపు 16-17 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టేశారు. 29 మంది దేశవంతులు వెళ్ళిపోయారు. అందులో ఒక విజయమాల తప్ప మీకు అంతా గుజరాత్ వాళ్ళే. అందులో 7 మంది మోడీ పేరు వాళ్ళే. వాళ్ళు హాయిగా అంటున్నారు. 1వ పెళ్లి, 2వ పెళ్లి, కొడుకులు పెళ్లి చేసుకుంటున్నారు. అందుకే బాగా జరగలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చిలకొట్టుడు అవినీతి, రీటైల్ అవినీతి, ఇది హోల్సేల్. ఈ 10 ఏళ్లలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్టు ఎక్కడ లేదు. ఆస్తులు ఎట్లా జరుగుతున్నాయి? అదాన్ని ప్రపంచంలో నెంబర్ ఉంటాడా? ఆయన ఒక స్మగ్లర్, డ్రగ్స్ వ్యాపారం చేసేవాడు. ఆయన డ్రగ్స్ వ్యాపారం చేస్తే ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈయన ప్రధానమంత్రి అయితే ఆయన దేశం మొత్తం మీదుగా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇద్దరు కౌలపల్లి ఇద్దరు, అదాని మోడీ. ఆయన ఇంతకాలం డ్రగ్స్ ఆగదు. ముంద్రా పోర్టు బేస్ సముద్రం మొత్తం ఆయన లాగేసుకుంటున్నాడు. కార్యకర్తలు వదులుకొని అన్ని పోర్టు ఆయన పడేస్తున్నాడు. సముద్ర మార్గం కూడా స్మగ్లింగ్ చేయాలి. అందువల్ల మోడీ ఆధారపడిన కార్పొరేట్ కంపెనీస్ సాటిస్ఫై చేయాలి.
ప్రజలు మోసం చేసి ఓట్లు సంపాదించాలి. అందుకే ఆయన వెప్పని తీసుకున్నాడు. అయోధ్య రామాలయం కట్టడం ద్వారా భారతదేశం మొత్తం మీదుగా ప్రతి ఇంట్లో రామాలయం గుళ్ళు ఉంటుంది, పట్టం ఉంటుంది, ప్రతి ఊళ్ళో గుళ్ళు ఉంటాయి. మరి అవన్నీ చూసి మా కోట్లు వేస్తారనుకున్నాడు. తెరమైంది అయోధ్యలోనే ఓడిపోయారు బీజేపీ వాళ్ళు. అది కూడా ఓపెన్ సీట్లో ఒక ఎస్సీ సీటు వ్యక్తి గెలిచాడు. దాన్ని బట్టి దేశం మొత్తం మీద అర్థమైపోయింది ఆయన నమ్మడం లేదు చెప్పాను. ఆ తర్వాత ఆయన మోడీ క్యారెట్ అన్నాడు, అది రివర్స్ కొట్టింది. రెండో రోజు సమావేశంలో సిపిఐ నేతలు మానం ఆంజనేయులు, జేవి సత్యనారాయణమూర్తి, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడుకుంటూ కాలుష్య నియంత్రణకు చిత్తశుద్ధితో పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వరుస సమీక్షలతో ఆయా శాఖల తాజా పరిస్థితిని ఆయన అధ్యయనం చేస్తున్నారు. కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీరాజ్ అటవీ శాఖ కాలుష్య నియంత్రణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అటవీ శాఖ విస్తీర్ణత, అడవులను కాపాడే అంశాలపై ఆయన చర్చించారు. ఇండియా, భారతదేశం ప్రపంచ దేశాలు కమిట్ అయ్యాయి. మనం ఏం కమిట్ అయ్యాం? మేము కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తాం. ప్రతిసారి వాతావరణం వేడిపోతుంది, భూతల వాతావరణం ఉపరితల వాతావరణం వేడెక్కిపోతుంది. దీనివల్ల టైం చేంజ్ కాదు, మనకేం కాదు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం దర్శనం ఉప్పాడ కాకినాడ రోడ్లు చూస్తే ప్రతిసారి సముద్రం ముందుకు వచ్చేస్తుంది, ముందు తీసేసుకుంటాం, చేస్తాం. ప్రతి సంవత్సరం కనీసం 20 అడుగులు, ఒక 20 అడుగులు ఆ ఇల్లు ఉన్నట్లేదు, ముందుకు చేస్తాం. కనీసం నాకు తెలుసు మనం మాట్లాడుతూ ఉంటే సంవత్సరంలోనే ఎకరం ముందుకు వచ్చేసింది నీళ్ళు. సో మనకి క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఇంపాక్ట్ ఉన్నాయి అనేది మనం చూడవచ్చు. అలాగే హోప్ ఆయిల్ చూడవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తలమానికంగా ఉండాలి అన్ని రాష్ట్రాలకి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి క్లైమేట్ చేంజ్లో చాలా తలమానికంగా ఉండాలి. సో దానిలో భాగంగానే జనసేన తీసుకున్న ఈ ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్, పొల్యూషన్ ఇవి కూడా మేము చాలా లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకుని తెలుసుకున్నాం. సో దాంట్లో మనం మేము ఏం కోరుకుంటే వారి సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ అధికారులు కూడా ఏం చెప్పిందంటే పొల్యూషన్ నార్మ్స్ గురించి మాట్లాడటం అని ఇది ఇబ్బంది పెట్టడానికి పరిశ్రమలకు ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ ఒక కన్సర్న్ తెలియజేయడం. రాత్రి ప్రభుత్వం ఇట్ ఇస్ నాట్ టు ఎన్ఫోర్స్ లా, ఇట్ ఈస్ ఇండస్ట్రీస్ టు అండర్స్టాండ్ ఓకే వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. శ్రీవారి ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులతో టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్షించారు. శ్రీవారి ఆలయానికి సంబంధించిన పలు ఆచార వ్యవహారాలు, వైఖానస ఆగమ ఉపచారాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అంతకుముందు వివిధ కైంకర్యాలపై ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, శేషాచల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు ఈవోకు వివరించారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని వేద విద్యార్థులకు అప్రెంటిస్ కు అవకాశం కల్పించాలని, వారి భవిష్యత్తును నిర్మించుకునేలా చేయాలని ఈవోకు సూచించారు. గతంలో ప్రతి సోమవారం ఆర్జిత సేవ నిర్వహించే విశేష సేవను ఏడాదిలో ఒకసారైనా నిర్వహించాలని కోరారు. కోవిడ్ కాలంలో తగ్గించిన ప్రసాద దిట్టం ఇంకా కొనసాగుతూనే ఉందని, దానిని పెంచాలని అన్నారు. ఈ 2 సమావేశాల అనంతరం శ్రీవారి అన్న ప్రసాదాలపై ఆలయ, పోర్టు అధికారులతో ఈవో సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు ఎలాంటి లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండేందుకు ప్రతి కార్యాలయంలో ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా స్థాయి ఫిర్యాదుల కమిటీ చైర్పర్సన్ డాక్టర్ పి ఉషా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారులు కమిటీలు ఏర్పాటు చేయకపోతే 50,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. లైంగిక వేధింపుల నుంచి మహిళలను రక్షించడానికి సురక్షితమైన పని వాతావరణం కల్పించేందుకు 2013లో పోస్ట్ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా 10 మంది మహిళా సిబ్బంది మించి ఉన్న కార్యాలయాల్లో ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కార్యదర్శి డాక్టర్ జయాదేవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. Right. So here the complaint is
the respondent touched the complainant in the pretext of checking temperature. Right. So when the complainant was not feeling well, at that time the officer he touched her. Right. So here, without the consent of women, nobody is having the right to touch a woman, especially at the workplace. Cabin only. Right. And as well as those actual complaint case జరిగిన రోజు ఏంటంటే that is second Saturday. అప్పుడు అందరూ కూడా డ్యూటీలో అటెండ్ కారు. Whereas third duty కింద ఓన్లీ 2 women వస్తారు. సో ఆ కండిషన్ ఆ సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని సో దట్ ఆఫీసర్ ట్రై టు మిస్బిహేవ్ విత్ హర్. రైట్. అంటే తన క్యాబిన్ లో కూర్చోమని ఫోర్స్ చేశారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ ఒంట్లో బాగాలేదా అని చెప్పేసి ఆమెను టచ్ చేయడం జరిగింది. సో దట్ కమ్స్ అండర్ అది చాలా పెద్ద కంప్లైంట్ అయింది. సో ఆఫీసర్ అంటే ఒక హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న ఆఫీసర్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాక్టీస్ అతను సస్పెండ్ అయ్యారు. మనం కూడా ఇస్తాము, నాట్ రాంగ్. వెరాస్ తనకి విమెన్ కానీ ఇష్టం లేనప్పుడు తనకి షేక్ హ్యాండ్ ఇవ్వమని ఫోర్స్ చేయడం, తన హ్యాండ్ చేతిలో పెట్టుకుని మాట్లాడడం అదంతా కూడా కమ్స్ అండర్ సెక్షువల్ హెరాస్మెంట్. Because the women dislikes all such activities, right? And next took the advantage of work policy. Ante second Saturday only 2 members vastaru kabatti I want to take it an advantage. That type of comment or the type of behavior, if it doesn't like by women, it comes under sexual harassment. Because such type of comment he is unable to receive from that men. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే బాగున్నారు అంటే సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఎస్ ఇట్ ఈస్ ఎ సెక్షువల్ హెరాస్మెంట్. ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ టు కామెంట్ ఆన్ విమెన్ ఆర్ టు పుట్ జోక్ ఆన్ విమెన్. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాలు సందర్భంగా అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. అల్లూరి జీవిత విశేషాలను ప్రతిబింబిస్తూ చిత్రాలను గీశారు. ఆయన జీవితాన్ని వ్యాస రూపంలో రాశారు. జయంతి ఉత్సవాల్లో బుధవారం కళారూపాలో ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. జయంతి సందర్భంగా విజ్ఞాన కేంద్రంలో 2వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు మొత్తం 3 రోజులు ఆయన ఉత్సవాల పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 2వ తారీఖు పిల్లలకి వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించాం. ఇందులో నగరం నుండి 200 మంది పిల్లలు, స్కూలు మరియు కళాశాల పిల్లలు పాల్గొన్నారు. రేపు నగరంలో ఉన్నటువంటి దాదాపుగా 34 ఇన్స్టిట్యూట్స్ నుండి కళాకారులు కళా ప్రదర్శనకి సిద్ధమయ్యారు. ఇందులో కూడా దాదాపుగా 200 నుంచి 300 మంది విద్యార్థులు, కళాకారులు పాల్గొంటున్నారు. అదేవిధంగా 4వ తారీఖున ఆయన యొక్క అసలైన జయంతి సభ నిర్వహిస్తున్నాం. దానికి కూడా నగరంలో వివిధ కళాకారులు, విద్యార్థులు అనేక మంది పాల్గొంటున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్, మహిళా క్రికెటర్ స్మృతి మందనలు కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బెంగళూరు పర్యటన ముగించుకుని విజయవాడ వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. సుజాత నగర్లోని రవీంద్ర భారతి పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా జరిగింది. చిన్నారులకు పలకపై ఓనమాలు రాయిస్తూ అక్షరం శ్రీకారం చేయించారు. ముందుగా సరస్వతీదేవి పూజ నిర్వహించారు. అనంతరం పలక బలపంతో ఓనమాలు దిద్దించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సుబ్రహ్మణ్యం, ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ వెంకటేష్ నాయుడు, సిజిఎం వసంత, జిఎం రమ్య, డీన్, ప్రిన్సిపల్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.
హెడ్లైన్స్ మరోసారి. గంజాయి కేసులో అసలైన దోషులను పట్టుకుంటాం. విశాఖ సెంట్రల్ జైలును పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. విశాఖ జిల్లా నూతన కలెక్టర్గా హరీంద్ర ప్రసాద్. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం. ప్రభుత్వ రంగ పరిశ్రమలను పాలకులు నిర్వీర్యం చేస్తున్నారు. సిపిఐ రాష్ట్ర మహాసభలో జాతీయ కార్యదర్శి నారాయణ. అడవులను పరిరక్షించుకునేందుకు చర్యలు చేపట్టాలి. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.